ఇన్ఫ్లేషన్ బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. యుద్ధం చాలా పెద్దదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ పిలిపించాడు, నేను ఇరాన్ అస్సలు వదలను, ఇరాన్ని కంప్లీట్గా నాశనం చేస్తానని చెప్పి. ఆల్రెడీ ఓ పక్క అమెరికాకి ఇరాన్కి మధ్య జెనీవాలో చర్చలు జరిగాయి మొన్నటి వరకు. ఈ చర్చల్లో ఇరాన్ యొక్క ఏదైతే న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉందో దాన్ని ఆపేయమని చెప్పి అమెరికా చెప్తున్నా ఇరాన్ అస్సలు పట్టించుకోవట్లేదు. దాంతో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు డైరెక్ట్గా అటాక్కే స్టార్ట్ చేశారనమాట. దీంతోపాటు మరో పక్క హౌతీ రెబల్స్ ఎవరైతే ఇరాన్ సపోర్ట్తో యాక్టివ్గా ఉంటారో యెమెన్ దగ్గర, ఈ హౌతీ రెబల్స్ కూడా రెడ్ సీ మీద, ఎర్ర సముద్రం మీద మేము తిరిగి దాడులు చేస్తామని చెప్పి కూడా హౌతీ రెబల్స్ చెప్తున్నారనమాట. ఈ పరిస్థితిలో పశ్చిమాసియాలో యుద్ధం మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. వచ్చే కొన్ని రోజుల పాటు ఈ దాడులు విపరీతంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఇజ్రాయెల్ మరియు అమెరికా చాలా ప్లాన్ చేసి ఈ దాడులు స్టార్ట్ చేసినట్టు కూడా అర్థమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో ఆయన అనుకున్న గ్లోబల్ ఆర్డర్ తీసుకొచ్చే దిశగా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ టైంలో ఎవరికైనా సేఫ్ బెట్ బంగారం కాబట్టి బంగారం రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. చమురు రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో యుద్ధం అంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది చమురు ఉత్పత్తి, చమురు ట్రాన్స్పోర్టే కాబట్టి, ఆయిల్ ట్రాన్స్పోర్టే కాబట్టి చమురు రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల వల్ల ఆర్థిక వ్యవస్థ మందగించే అవకాశం కనిపిస్తుంది. ఎకనామిక్ స్లో డౌన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట. కాబట్టి యుద్ధం అనేది ఎంతకాలం కొనసాగుతుంది, ఇరాన్ దారికి వస్తుందా లేదా అని ఆలోచిస్తే కనుక ఇరాన్ ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో అయితే ఇరాన్ వినదు, అమెరికా ఆగదనే చెప్పాలి.